వరంగల్ కరీమాబాద్ 32వ డివిజన్ బిఆర్ నగర్లో భూలక్ష్మి మాలక్ష్మి సమేత బోడ్రాయి ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో విరాళాలు సేకరించి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. సభ్యులందరికీ కూడా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతాభివందనాలు. గ్రామ సోషల్ మీడియా ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా మనవి, మీడియా ముందుకు రావాల్సిందిగా మనవి. ఆత్మీయ వీరన్న గారు, సుందరమైన అనిల్ గారు, వీరన్న గారు, గత 70 రోజుల కాంచెలి రోజు తెల్లారి చేస్తే 36 మంది కమిటీ మెంబర్స్, ఆల్ 36 కమిటీ మెంబర్స్ తెల్లారి పొద్దున ఏ టైం చూడకుండా ప్రతి ఒక్కరి దగ్గర విరాళాలు సేకరించి ఈ బొడ్రాయి విజయవంతం చేసేందుకు 36 మంది కమిటీ మెంబర్స్ అందరూ సహకరించారు. యూత్ పిల్లలు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరు పనిచేస్తే ఈ దాతల సహకారంతో 20 సంవత్సరాల కళ ఈ స్లమ్ ఏరియాని కొందరు కించపరిచిన, అవమానపరిచిన, ఏం చేసినా పార్టీలకు అతీతంగా తీసుకొని మిగతా 20 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ధన్యవాదాలు. బొడ్రాయి శుభాకాంక్షలు అందరికీ. మన బిఆర్ నగర్ గ్రామ ప్రజలు మరియు 4 గ్రామ ప్రజలు అందరూ ఈ యొక్క సహకారాన్ని మాకు అందించినందుకు బొడ్రాయికి ప్లస్ మరియు ఈ యొక్క కళ చాలా ఏళ్ల కానించి అందరూ అనుకుంటున్నారు. ఈ బొడ్రాయి విషయంలో ఎవరు దీన్ని ముందుకు తీసుకురాలేదు. అయినా మీ అందరం యూత్ ప్లస్ మన గ్రామ పెద్దలు, మన కమిటీ సభ్యులు వీళ్ళందరం కలిసి దీన్ని ఏకదాటిగా తీసుకొని దీన్ని ఛాలెంజ్గా తీసుకొని మీ అందరం పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుండబెట్టి కమిటీ వేసి ఆల్ కమిటీస్ అందరం వేసి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా మట్టుకు అందరూ మాకు సహకరించారు. ప్రతి విషయంలో మేము దీన్ని ఎవరు మాకు ఎదురొచ్చినా కూడా మేము దాన్ని పక్కకు దాటేసుకుంటూ ముందుకొచ్చి దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ప్రతి ఒక్క మిత్రునికి కానీ, కాలనీ సభ్యులకు కానీ, మన కమిటీ సభ్యులకు కానీ, యూత్ సభ్యులకు కానీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాము మనం సక్సెస్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. అందరము ఈ విషయంలో అందరూ మాకు సహకరించారు. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన గౌరవ కొండా సురేఖ మేడం గారు, ప్లస్ మన నవీన్ రాజు గారు, ప్లస్ పల్లం పద్మ గారు, తర్వాత మిగతా కార్పొరేటర్లు మాకు చాలా మంది సహకరించారు. గ్రామ పెద్దలకు కానీ, ప్రతి ఒక్క మన దాతలకు కానీ అందరికీ మన బొడ్రాయి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తీసుకుంటాను. జై శ్రీరామ్. నా పేరు శ్రీరంగి రాజ్ కుమార్, బిఆర్ నగర్ సహాయ సెక్రటరీ. రాజీవ్ నగర్, రాజీవ్ గృహకల్ప, శ్రీ సాయినగర్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ 4 కాలనీ కలిపి ఇక్కడ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలం అందరం కూడా కలిసికట్టుగా మరి కమిటీ సభ్యులు అందరూ కూడా ఊరు వాళ్ళు మా అందరికీ సహకరించారు. శ్రమదానం, ధాన్యదానం, వస్త్రదానం
మరి ధాన్యదానం ఇవన్నీ కూడా కలిస్తేనే బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ జరిగింది. మరి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి మా గ్రామ ప్రజలతో సహా విఐపీలు బయట నుంచి మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా, మంత్రివర్యులు అందరూ కూడా ఈ యొక్క బొడ్రాయి కమిటీకి మాకు దాతలుగా ఉండి మా యొక్క బొడ్రాయి కమిటీ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి పెద్ద చేతులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఈ యొక్క మహోత్సవాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు మాకు ముందుండి వాళ్ళు సహాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యులు అన్ని కష్టాలకు ఓర్చి ఇల్లు తిరిగి మెట్టు ఎక్కి ఈ యొక్క 70 రోజుల కాలంలో తిరగని ఏరియా లేదు, సిటీ మొత్తం తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా కమిటీ సభ్యులం అందరం కూడా విజయవంతం చేశాము. మరి మా యొక్క కమిటీ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కమిటీకి నేను ప్రధాన కోశాధికారిగా ఉన్నాను. థ్యాంక్ యూ టు వన్. నా పేరు హనుమంతుల కృష్ణ గౌడ్, ప్రధాన కోశాధికారి. అందరికీ ఈ యొక్క బొడ్రాయి పండుగ, కన్నుల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చూసిన తర్వాత ఇంత పెద్ద ఈ పండుగను చూసిన తర్వాత మాటలు కూడా రాకుండా అంత ఆనందం కలుగుతున్నది. ఏదైనా కానీ మా కమిటీ తలుచుకుంటే సాధ్యం కానిది అనేది ఏది లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా లక్ష్యం. ఇది ఒక్కటి తొలిమెట్టే. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసేది ఉన్నవి. మేము కమిటీగా అందరూ ఈ పార్టీ పరంగా కాకుండా అందరూ ఒక యూనిట్గా ఉండి ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. అందరికీ నమస్కారాలు.